ఈ నెల ఇంకా కొద్ది రోజుల్లో వస్తుందంటేనే గుండెల్లో రైళ్లయితే పరిగెట్టేస్తాయి. ఎందుకంటే ఆ వేడి నుంచి ఎలా తట్టుకోవాలో జనానికి అర్థం గాక ఒకటే భయపడుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం అయితే అలాంటి భయమే ఏమీ లేకుండా మే నెల మొదలవ్వగానే వర్షాకాలం కూడా నేనొచ్చేసానంటూ వచ్చేసింది. సముద్రంలో ఎన్ని నీళ్లున్నప్పటికీ ఒక గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి పనికిరావన్నట్టు ఈ వర్షం ఎంత పడిపోయి కళ్ళాపులా చల్లేసినా గానీ మన చేత్తో కాసిన్ని నీళ్లు చల్లుకుందే కళ్ళాపు వేయడం పూర్తయితే కాదు కదండీ! నాకు ముగ్గులొచ్చినా రాకపోయినా నేర్చుకుని మరీ ముగ్గు వేయాల్సిందే. చిన్నగా ముగ్గయితే వేశాను. వర్షం కారణంగా చలొచ్చేసి బిక్కు బిక్కుమనుకుంటూ పాపం పొట్టేలైతే ఎదురు చూస్తుందండి పాల కోసం. ఇంకా నేనైతే బియ్యం ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ప్యాకెట్ బియ్యం కొనుక్కొనైతే చాలా రోజులవుతుందండి. గత కొన్ని సంవత్సరాలుగా అయితే మేము ఆడించుకుంటున్నాము ధాన్యం కొనుక్కొని బియ్యం అయితే. మన ఫ్యామిలీ పెద్దదైనప్పుడు ఇలా బియ్యం కొనుక్కునే కన్నా ధాన్యం కొనుక్కొని ఆడించుకుంటేనే చాలా మంచిదండి. మనం ఎలా వాటిని వాడినా కానీ అలుపన్నది తెలియదు. బియ్యం ఎప్పటి వరకు వస్తాయో, ఎప్పుడు అయిపోతాయో అన్న భయమైతే ఉండదు. కానీ ఈ ప్యాకెట్ కొంటే 10 రోజులకొకసారి అయితే మరలా కొనవలసిందే. పనుల హడావిడిలో ఒత్తిడిలో పడి అయితే మా వారు ఈ ధాన్యం కొనడం కాస్త అశ్రద్ధ చేశారు. ఫలితంగా అయితే ప్యాకెట్ కొనాల్సి వచ్చింది. లేదంటే ఈ పాటికి బియ్యం ఆడించేసేవాళ్ళం. ధాన్యం కొనుక్కొని బియ్యం ఆడించుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఇలా ప్యాకెట్ కొనాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి. ఏదేమైనా ధాన్యం కొనుక్కొని బియ్యం ఆడించుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ బియ్యం కొనే కన్నా ధాన్యం కొనుక్కొని ఆడించుకుంటేనే మనకి రేటు కూడా అనుకూలంగా ఉంటుందని అయితే నాకున్న కొద్దిపాటి అనుభవంతో అయితే చెప్తున్నానండి. మేము వండుకునే బియ్యంలో ఒక పిడికెడైతే తీసి పక్కన పెడతాను. ఎసరు పెట్టిన తర్వాత బియ్యం కడిగి ఎసరులో వేస్తాను. కానీ ఈసారి అయితే కుండలో పెట్టి అయితే బియ్యం కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే స్టవ్ మీద పెడదామనేసి. నైట్ అంతా వర్షం అండి. ఆ పొయ్యి మండుతుందో లేదో అనేసి నేను కొద్దిగా బియ్యం అయితే గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత టీ అయితే పెట్టుకున్నాను పక్కన. ఉదయాన్నే ఈ టీ గొంతులో పడందే అసలు ఏ పని కూడా చేయబుద్ధి కాదండి. అదేంటో మరి టీకున్న పవరు. అన్నం గ్యాస్ మీద వండుకున్నా కానీ నీళ్ల కోసమైనా ఈ పొయ్యిని బ్రతిమాలక తప్పట్లేదండి. వర్షం వచ్చిందంటే ఈ పొయ్యితోటి చాలా తిప్పలు పడాలి. మేమైతే కొబ్బరి నీళ్ళు చీపురు గట్టలు తయారు చేస్తామండి. అత్తయ్య గారు అమ్ముతారు తయారు చేసి. ఒక్కో చీపురు గట్ట 30, 35 అలా రేటుకైతే వెళ్తాయి. అన్నమైతే ఉడికిపోయిందండి. అన్నాన్ని అయితే నేను ఇక్కడ పొయ్యి దగ్గరికి తెచ్చుకుని ఉంచుకుంటున్నాను. అక్కడైతే రాయి ఉంటుంది. దాని మీద కుండ పెట్టుకుని గింజంతా ఉంచేసి ఆ తర్వాత ఈజీగా ఉంచేయొచ్చు. ఆ టిఫిన్ అయితే ఉప్మా చేశానండి. మామూలుగా అయితే ఉప్మా తినడానికి అందరూ నో నో అనేస్తారు. కానీ ఈ వర్షం పడ్డప్పుడు ఉప్మా చేశామంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎంత తినని వాళ్ళైనా సరే. అదేంటో మరి. పోనీలండి ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా తినేలా చేస్తుంది వర్షం. ములక చెట్టు ఉందండి. ములక్కాయలు రోజు వండలేం కదండి. అలాగని బయట పెడుతుంటేనేమో పాడవుతున్నాయి. చెట్టుకుంటేనేమో ముదిరిపోతున్నాయి. అందుకనే కోసేసుకొచ్చి ఇలా అయితే చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. అందరికీ ములక చెట్లు ఉన్నాయండి. ఎవరికైనా ఇద్దామన్నా చుట్టుపక్కల. చాలా మందికి ఇది రసం లాగానే తెలుసండి. కానీ నాకు తెలిసి దీన్ని చింతపండు చారు అంటాను. ఎందుకంటే దీనిలో చింతపండు, తగినంత ఉప్పు, కారం, పసుపు ఇంకా చిన్న బెల్లం ముక్క వేసుకుని మరగనిచ్చుకుని తాలింపు పెట్టుకుంటే కొంతమందికేమో రసము, కొంతమందికేమో చింతపండు చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.